శ్రీ మాత్రే నమః. మనందరి పైన ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒక చోట బల్లి పడే ఉంటుంది. దానికి మనం భయపడి తలస్నానం చేయడం, లేక కంచులో ఉన్న బంగారు బల్లి, వెండి బల్లిని తాకి వచ్చిన వారు మన కుటుంబంలోనైనా, మన పక్కింట్లో ఉన్నవారు కంచికి వెళ్లి వచ్చిన వారిని వెంటనే తాకమని మన పెద్దవాళ్ళు చెబుతుంటారు. మనం అది పాటిస్తాము. అసలు మనము కంచిలో ఉన్న బంగారు వెండి బల్లులను తాకిన వారిని ఎందుకు తాకాలి? కంచిలో ఉన్న బంగారు వెండి బల్లుల కథ ఏమిటి? మనకు జరిగే మంచి ఏమిటో కూడా ఇవాళ మన వీడియోలో తెలుసుకుందాం. కంచిలో అత్తివరదరాజు పెరుమాళ్ అనే ఆలయంలో బంగారు వెండి బల్లులు విగ్రహాలు పైన ఉంటాయి. కంచిలో ఉన్న కామాక్షి అమ్మవారి గుడికి 5 కిలోమీటర్ దూరంలో ఉంది. స్కాంద పురాణం ప్రకారం సృష్టి మొదలగు ముందర సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు సృష్టిని పాలించే శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కోసం ఒక మహాయాగాన్ని మొదలు పెట్టాలని అనుకున్నారు. ఇక హిందూ ధర్మ ప్రకారం యాగం చేయాలంటే భర్తతో పాటుగా భార్య కూడా యాగంలో కూర్చోవాలి. ఆ సమయంలో బ్రహ్మదేవుడికి సరస్వతీదేవితో చిన్నపాటి వాదనలతో సమయం కేటాయించకుండా సరస్వతీదేవి కొంచెం ఆలస్యం చేస్తారు. ఇక అలా బ్రహ్మదేవుడికి సహనం నశిస్తుంది. బ్రహ్మలోకం నుంచి కొంతమంది ఋషులతో పాటుగా కాంచీపురంలో హస్తగిరి అనే కొండపైకి వచ్చి తన శక్తితో అగ్నిజ్వాలను వెలిగించి గాయత్రి మంత్రమును పఠించుతారు. అప్పుడు అగ్నిజ్వాలలోంచి గాయత్రీదేవి పుడుతుంది. అప్పుడు బ్రహ్మదేవుడు గాయత్రి మాతను వివాహం చేసుకుంటారు. ఆ తరువాత మహాయజ్ఞాన్ని ప్రారంభిస్తారు. అది తెలుసుకున్న సరస్వతీదేవికి చాలా కోపం వస్తుంది. నేను లేకుండా ఆ మహాయజ్ఞాన్ని ఎలా పూర్తి చేస్తారో చూస్తాను అనుకుని సరస్వతీదేవి వేగవతి అనే నదిగా మారి శక్తివంతమైన అలలుగా మారి ఆ యజ్ఞం జరిగే ప్రదేశాన్ని కమ్మివేయడానికి వెళ్తుంది. అప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు ఆనకట్టగా మారి ఆ నదికి అడ్డంగా పడుకొని ఆ ప్రవాహాన్ని అదుపులోకి తీసుకుని వస్తారు. అప్పుడు బ్రహ్మదేవుడు గాయత్రి మాతతో కలిసి యజ్ఞాన్ని పూర్తి చేస్తారు. యజ్ఞంలోంచి సాక్షా శ్రీ మహావిష్ణువు విగ్రహ రూపంలో బయటకు వచ్చి అక్కడ ఉన్న ఋషులను, బ్రహ్మదేవుణ్ణి, గాయత్రి మాతను ఆశీర్వదిస్తారు. అప్పుడు అందరూ కలిసి ఆ మహాయజ్ఞానికి గుర్తుగా శ్రీ మహావిష్ణువును ఆ కొండపైనే కొలువుండమని కోరుతారు. చూచుటకు ఆ శ్రీ మహావిష్ణువు విగ్రహం అత్తి చెట్టు బెరడుతో చేసిన మాదిరిగా ఉండడం వలన అత్తివరదరాజ పెరుమాళ్ స్వామిగా పిలువబడతారు. ఇక ఆలయంలో బంగారు వెండి బల్లులు ఎలా వచ్చాయి అంటే, సప్త ఋషులలో ఒకరైన గౌతమ మహర్షి తన ఆశ్రమంలో తపస్సు చేయడం కొరకు తన 2 శిష్యులతో పూలు, పండ్లు, నీళ్లను ఏర్పాటు చేయమని చెప్తారు. వాళ్ళు తెచ్చిన నీళ్లలో బల్లి పడింది. అది వాళ్ళు చూడకుండా నేరుగా మహర్షి దగ్గర పెడతారు. గౌతమ మహర్షి తపస్సును మొదలు పెట్టడానికి ఆ నీళ్లలో ఉన్న బల్లిని చూసి గౌతమ మహర్షికి చాలా కోపం వస్తుంది. ఆ శిష్యులను మీరు వచ్చే జన్మలో బల్లులుగా పుడతారు అని శపిస్తారు. అప్పుడు ఆ శిష్యులు మేము కావాలని చేయలేదు, మాకు తెలియకుండా జరిగిన దానికి మాకు ఇంత పెద్ద శిక్ష వద్దు అని ప్రాధేయపడతారు. అప్పుడు మహర్షి శాంతించి అసలు ఏం జరుగుంటుందో అని తన దివ్య దృష్టితో చూసి తన శాపం కారణంగా వీళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకొని, శిష్యులారా మీరేం కంగారు పడకండి, వచ్చే జన్మలో హస్తగిరి అనే కొండపైన వరదరాజ్ పెరుమాళ్ అనే ఆలయంలో బల్లులుగా పుడతారు. వరదరాజ్ పెరుమాళ్ స్వామిని మీరు శ్రద్ధగా ప్రార్థించండి, మీకు అంతా మంచి జరుగుతుందని వెళ్లిపోతారు. కొంతకాలం తర్వాత వాళ్ళు కాలం చేస్తారు. హస్తగిరి పర్వతం పైన బల్లులుగా పుట్టి వరదరాజ్ స్వామిని ప్రార్థించుచు శాప విమోచనం కోసం ఎదురు చూస్తుంటారు. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఆ 2 బల్లులు ఒకరోజు భక్తులతో ఎంతో తేజస్సుతో వెలిగిపోతున్న వరదరాజ్ పెరుమాళ్ స్వామిని చూసి ఆ బల్లులు ఇంకా ఎన్ని రోజులు ఈ శాపాన్ని భరించాలి స్వామి అని అడుగుతుండగా ఆలయంలోకి ఒక పెద్ద ఏనుగు బాధతో కన్నీళ్లతో వచ్చింది. ఆ ఏనుగు వరదరాజు స్వామిని వారిని చూస్తూ మోకాళ్లతో నిలబడి దీనంగా, స్వామి నేను ఎంతో కాలంగా అడవులలో, నదీ తీరాలలో స్వర్గానికి దూరమై ప్రశాంతత లేకుండా తిరుగుతూ వెతుకుతుంది మీకోసమే స్వామి. ఎన్నో వందల దేవాలయాలు ఉండగా ఈ కాంచీపురంలోకి రాగానే నాలో దుఃఖం ఒక్కసారిగా బయటకు వస్తుంది. నాలో ఉన్న అహంకారం తప్పు అని తెలుసుకొని దయచేసి నన్ను శాప విమోచనం కలిగించండి అంటూ చెప్పుకుంటుంది. ఆ ఏనుగు ఇదంతా 2 బల్లులు అక్కడే ఉండి చూస్తుంటాయి. అసలు ఆ ఏనుగు ఎవరు, ఎందుకు బాధపడుతుంది అని ఆ బల్లులకి సందేహం వస్తుంది. ఇంతలో వరదరాజు పెరుమాళ్ స్వామి మూల విరాట్ విగ్రహం నుంచి ఒక ప్రకాశం వచ్చి సాక్షాత్ ఆ శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యారు. అప్పుడు అక్కడ ఉన్న ఏనుగుతో పాటు బల్లులు కూడా శ్రీ మహావిష్ణువుని స్మరించడం మొదలు పెట్టాయి. అప్పుడు
సాక్షాత్ శ్రీ మహావిష్ణువు ఆ ఏనుగులతో ఇలా అన్నారు: ఓ ఇంద్రదేవ, నీలో ఉన్న అహంకారం కాలి బూడిదయ్యింది. నీలో భక్తి మంచితనం మిగిలాయి. ఇక నువ్వు పడ్డ కష్టాలు చాలు, నీ స్వరూపాన్ని పొందు అని దేవేంద్రుని ఆశీర్వదిస్తారు. అప్పుడు ఆ ఏనుగు చూస్తుండగానే స్వర్గానికి అధిపతి అయిన దేవేంద్రుడిగా మారి శ్రీ మహావిష్ణుని ప్రార్థిస్తారు. నిజానికి ఒకనాడు సరస్వతీదేవి ఇంద్రుడికి ఇచ్చిన శాపం కారణంగానే ఇంద్రుడు ఏనుగులా మారి శాప విమోచనం కోసం స్వయాన బ్రహ్మదేవుడు యజ్ఞం చేసిన హస్తగిరి పర్వతం పైన అత్తివరదరాజుల పెరుమాళ్ ఆలయంలో జరుగుతుంది అని ఎన్నో వందల సంవత్సరాలుగా చూస్తుంటారు. ఇంద్రుడు శాప విమోచనం జరిగిన ఆ సమయంలో బల్లుల రూపంలో అక్కడే ఉన్న గౌతమ మహర్షి శిష్యులు శాప విమోచనంతో పాటుగా వారికి మోక్షం కూడా లభిస్తుంది. అప్పుడు ఇద్దరు శిష్యులకి వాళ్ళ గురువు మాటలు గుర్తుకు వస్తాయి. అత్తివరద పెరుమాళ్ స్వామిని స్తుతిస్తూ ఉంటే శాప విమోచనం జరిగి మీకు మంచే జరుగుతుంది అన్న మాటలు గుర్తుకు వస్తాయి. ఆ రెండు బల్లులకు శాప విమోచనం జరగడం, ఆకాశంలో సూర్యుడు చంద్రుడు చూడడం ఆ దేవేంద్రుడు గమనించి ఒక శిలాఫలకం పైన సూర్యుడి గుర్తుగా బంగారు బల్లిని, చంద్రుడి గుర్తుగా వెండి బల్లిని ముద్రించి, అలానే సూర్యచంద్రుల ప్రతిమలను కూడా ముద్రించి ఆలయంలో పైకప్పులకి బిగిస్తారు అని ఆలయ స్థల పురాణంలో ఉంది. ఆ ఇంద్రుడు శిష్యులతో పాటుగా సాక్షాత్ ఇంద్రుడు మోక్షం పొందిన అత్తివరదరాజు పెరుమాళ్ ఆలయంలో బంగారు వెండి బల్లులను తాకిన వారికి బల్లి పడిన దోషం వర్తించదు. అలానే బంగారు బల్లి తాకిన వారి కాళ్లకు నమస్కారం చేస్తే ఆ దోష ప్రభావం పోతుంది అని ఆలయ స్థల పురాణంలో రచించారు. ఇది బంగారు వెండి బలుల చరిత్ర. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.